సి న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా అయ్యప్ప పడి పూజ. మాజీ ఎమ్మెల్యే పైలట్ రవిరెడ్డి నివాసంలో మారుమోగిన శరణుఘోష. తరలి వచ్చిన అయ్యప్ప స్వాములు, రాజకీయ నేతలు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పనితీరు బేష్. సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. తాండూరు డీఎస్పీతో కలిసి పోలీస్ స్టేషన్ తనిఖీ. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సహించేది లేదు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 19న అసెంబ్లీ ముట్టడికి తాండూరు మాల సంఘం పిలుపు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఐటియు నాయకులు శ్రీనివాస్. తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రవిరెడ్డి నివాసంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రవిరెడ్డి నివాసం అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగింది. బుధవారం రవిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పడి పూజకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి మాల ధరించిన అయ్యప్ప స్వాములు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయ్యప్ప స్వామికి వేద మంత్రోచ్చరణల మధ్య రవిరెడ్డి అభిషేకాలు చేశారు. భక్తి శ్రద్ధలతో మెట్ల పూజ నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు భక్తి పారవశ్యాన్ని నింపాయి. స్వామివారి పల్లకి సేవా కార్యక్రమం శోభాయమానంగా నిలిచింది. అనంతరం రవిరెడ్డి అయ్యప్ప స్వాములకు సద్ది నిర్వహించారు. పడి పూజకు బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరయ్యారు.
विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापते कुमारी धीमहि भूतनादाय विद्महे भवपुत्राय धीमहि
వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ డివిజన్ లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పనితీరు బేష్ అంటూ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఎస్పీ డీఎస్పీలకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సిబ్బందితో కలిసి ఠాణా ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల వివరాలపై ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని, కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసుల నియంత్రణలో బెస్ట్ గా నిలిచిందని అన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. అనుమానాస్పద మరణాలు, ఆత్మహత్యలు, అదృశ్యమైన కేసులు తగ్గిపోయాయని, ఈ పోలీస్ స్టేషన్ లో ఈ ఏడాది ఒక మర్డర్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ నగేష్, ఎస్ఐ శంకర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. God, Vishnu. God, Thunder, Shastri. God, Salami, Shastri. God, God, Baju, Shastri. गार्ड, श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। ఇక్కడ కన్నా నడు యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఐదు రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి కూడా నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఎక్కడైతే మరణం సంభవించిన యాక్సిడెంట్స్ మనకి ఒక 5 రోడ్లు పెరిగాయి లాస్ట్ ఇయర్. రైతులందరూ కూడా యూనిట్స్, స్మాల్ ఇండస్ట్రీస్కి యూనిట్స్ పెట్టడానికి అవి లోన్స్ తీసుకుని సబ్సిడీ పార్ట్ తీసుకొని మేజర్ ప్రిన్సిపల్ పార్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా చేస్తుంది. ఇది కూడా బేసికల్గా మనం చూస్తే క్రైమ్ లాస్ట్ 2 yearsతో కంపేర్ చేస్తే పెద్ద ఇంక్రీజ్ అయితే ఏం లేదు. మిగతా మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ చూస్తే మనకు 174 అంటే అనుమానాస్పద మృత్యులు, సూసైడ్స్ ఉన్నాయి, అవి తగ్గాయి. లాస్ట్ ఇయర్తో పోతే ఈ ఇయర్కి 8 తగ్గాయి. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 15 ఉన్నాయి, ఈ ఇయర్ 10కి వచ్చింది. సో వీటిల్లో తగ్గుముఖం పెట్టడం చాలా మంచి పరిణామం యాక్చువల్లీ. ఎందుకంటే సూసైడ్స్ అనేది ఎమోషనల్గా పాపం వాళ్ళు ఏం చేయాలో ఆ టైంలో తెలియక తీసుకుంటారు. సో అవి తగ్గాయంటే చాలా వరకు ప్రజలు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ సిమిలర్గా మిస్సింగ్ కేసెస్ కూడా డిప్రెషన్ ఉన్నప్పుడు వాళ్ళు మిస్ అవుతారు. అవి కూడా 5 కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో చేస్తే కంపేర్ చేయాలి. మిగతా మనకు సింపుల్ కేసెస్లో లేకపోతే అదరైజ్ మిస్సింగ్ కేసెస్ కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎట్లా మనకు 22-23లో ఎట్లా ఉన్నాయి, ఇక నార్మల్ కేసులు అట్లా యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, సింపుల్గా గ్రీవియస్ లేకపోతే. అండ్ ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే ఒక మర్డర్ కూడా లేదు. ఇది ఒక మర్డర్ కూడా రికార్డ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ 2 మర్డర్స్ మనకు బషీరాబాద్లో ఉన్నాయి. ఈ సంవత్సరం సాటే సింగిల్ చాలా బాగా మంచిగా మర్డర్స్ అలాంటి ఏం లేకుండా పోలీసింగ్ చేసి భావించారు.
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సహించేది లేదని మాల సంఘం నాయకులు హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా 19న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నామని ప్రకటించారు. బుధవారం మాల సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లక్షల మందితో ఈ నెల 19న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామని, అది తీర్పు కాదు సూచన మాత్రమేనని అన్నారు. వర్గీకరణ వ్యతిరేకంగా పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం నాయకులు పటేల్ కిష్టయ్య, మల్లప్ప, జగదీష్, హనుమంతు, ఎల్లప్ప, అంజిలప్ప, శ్రీనివాస్, రాములు, శేఖర్, కృష్ణ, విజయ్ కుమార్, నరేష్, కాశప్ప తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం బాగుంది. రేపు 19వ తారీఖు జరగబోయేటటువంటి రాష్ట్ర మాల మానాడు పిలుపు మేరకు తాండ్రు కాన్స్టిట్యున్సీ నుండి మాల సోహలందరూ కూడా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఇక్కడ నుండి 200 మందిగా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే రిజర్వేషన్ పరంగా మాలా మాదిగా రెండు ఒకటి కాకుండా ఈరోజు రిజర్వేషన్ పరంగా కొట్లాడడం అనేది జరుగుతుంది. భూసోపాట్లు ఏమవుతున్నాయో రెండు కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు రాజ్యాధికారం వైపు వాళ్ళు గద్దెనెక్కి ఈరోజు మన మధ్యలో కొట్లాట పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మనం అందరం కూడా ఐక్యంగా ఉంటే మన రాజ్యాధికారం మన చేతులు ఉంటే మనం ఏమైనా చేసుకోవడానికి మనందరికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మనం రిజర్వేషన్కి అనేది వ్యతిరేకం కాదు. మన యొక్క పెద్దలు చెప్పినట్టు ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంటు రాజ్యసభలో బిల్లు పెట్టి దాన్ని వర్గీకరణ చేయమని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. ఆ విధంగా మందకృష్ణ ఆలోచించకుండా కేవలం మాలల పైన విషం కక్కి మాలలు మనువాదులు అంటూ ఇంకొక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఈరోజు మనల్ని ఒక అన్నదమ్ములుగా ఉన్నటువంటి వాళ్ళని దూరం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా పట్టుకొని తాండ్రు హైదరాబాద్లో జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి మేము తాండ్రు కాన్స్టిట్యూన్సీ నుండి నేటి సమావేశానికి వచ్చినటువంటి మాల సోదరులకు అందరికీ జైభీంలో. మరి రేపటి కార్యక్రమానికి తెలంగాణ మాలలందరూ ఏకమయ్యి మరి మన తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి ఆడిన మాటలకు అసెంబ్లీని ముట్టడిచ్చే కార్యక్రమము మరి మాల పెద్దలు కార్యక్రమము నిర్వహించడం జరిగింది. మరి మా మాల సోదరులు తాండూరు కాన్స్టిట్యున్సీ నుంచి మాలలు పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడించడానికి భారీ ఎత్తున తరలుతున్నాము. మరి మా గవర్నమెంటు ఉండని రోజులు మరి మాకేం చేయాలన్నట్లు చెప్పేసి మందకృష్ణ మాదిగా బీజేపీని నెత్తి మీద పెట్టుకొని మరి వాళ్ళని పొగుడుకుంటూ మాలల మీద వ్యతిరేకత మాట్లాడుకుంటూ చిన్న చూపు చూసుకుంటా ఆయన మాట్లాడు సరైనది కాదు. అందుకే మాలలు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఏం చేసినా అని కూడా దానికి అడ్డుకునికి అందరూ కూడా ముందుగా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది గవర్నమెంటు మన తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని వెనుకకు తీసుకొని మరి మాలలకు మాదిగలకు న్యాయం చేయాలంటని కోరుకుంటున్నాము. ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినా కూడా మాలలు పెద్ద ఎత్తున దండోలు కదులుతున్నారు. మొన్న పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితోని మాలలు మీటింగ్ జరగడం జరిగింది. మరి అలాగే ఆంధ్రలో గుంటూరులో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ కూడా పెట్టిండ్రు. మరి అది చూసి కనీసము
మాలల మీద కనికరమించి ఆయన కూడా దయదలించి ఈ వ్యతిరేకత వెనుకకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక నుంచి మాలల పోరాటం ఆగదంట చెప్పుకుంటా ముగిస్తున్నాము. వ్యతిరేకంగా రేపు 19 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర మాలమల అధ్యక్షులు మాల మహానాడు అధ్యక్షులు పిలుపు మేరకు మరి తాండూరు కాన్స్టిట్యున్సీ నుండి మాలలు తాండూరు కాన్స్టిట్యున్సీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాండూరు లోపల జమ జరిగింది. మరి రేపు అసెంబ్లీ ముట్టడికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తల్లి వెళ్ళేటందుకు సిద్ధంగా ఉన్నారు మాలలందరూ కూడా. కాబట్టి మరి రేవంత్ రెడ్డికి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఇక్కడ నుంచి మరి మాలలంతా కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఓటు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మరి మాదిగలకు సపోర్టుగా మీరు మాట్లాడడం అంటే చాలా ఇది విడ్రూగం. మరి ఈ వ్యతిరేకానికి మీరు ముందుకు వ్యతిరేకం అనేది మీరు మర్చిపోవాలని చెప్పేసి ఈ సమ్మముఖాన్ని చెప్తున్నా. కాబట్టి మాదిగలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తే మాలలమందరము మరి మేమందరం కూడా మీకు సపోర్ట్ ఇచ్చేవారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయింది. మరి దీనికి మీరు వ్యతిరేకంగా మాట్లాడడం వర్గీకరణ చేయడం అంటే చాలా మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా అర్థం చేసుకొని వర్గీకరణకి పోకుండా ఖచ్చితంగా మాకు మాది అనేది అన్నదమ్ములు లేక బతకనిస్తేనే బాగుంటుంది. మాకు మా ఇడదీసి ఒకరినొకరిని నల్లగా తీయడము కరెక్ట్ కాదు. రాజకీయ ప్రయోజనాల కొరకు మరి రాజకీయ నాయకులు చేయడము కరెక్ట్ కాదు ఇది. కాబట్టి మరి రేపు జరగబోయే అసెంబ్లీ ముట్టడికి తాండూరు నుంచి ఒక 200-300 మంది బయలుదేరి వెళ్ళడము, మరి అక్కడ ఆ మీటింగ్లో పాల్గొనడము, ఆ మీటింగ్ను జయప్రదం చేయడమే మా యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నాము. ఖచ్చితంగా అందరం కూడా రేపు వెళ్తున్నాం. కాబట్టి మరి మా మాలా సోదరులు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, మండల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరం కూడా ఒక ఏకో తాటిపైన నిలబడి ఖచ్చితంగా ఈ వర్గీకరణను ఖండిస్తూ ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కార్మికులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దేముల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేయాలని, గుర్తింపు కార్డులతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అంబరప్ప, కార్మికులు నరసింహులు, చంద్రప్ప, లాలప్ప, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. నిన్న సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే కనీస వేతనాలు పెంచాలి, వాళ్ళని పర్మనెంట్ చేయాలి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ గిట్ట అమలు చేయాలని చెప్పి చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే వ్యవహరించిందో గ్రామ పంచాయతీ కార్మికులకు మీటింగ్కు ధర్నా చౌక్ కాడ, ఇందిరా పార్క్ కాడ ఏదైతే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఏదైతే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో కార్మికులందరికీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయి. ఎందుకోసం అంటే ఆ రోజు 34 రోజులు గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా టెంట్ల దగ్గరికి వచ్చి సమ్మె చేస్తున్నప్పుడు మేము వచ్చిన అధికారంలోకి వస్తే వారం రోజులలో మీ యొక్క సమస్యలన్నీ గిట్ట పరిష్కారం చేస్తాం, జీవో నంబర్ 51ని రద్దు చేస్తాం, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తాం, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని తొలగిస్తామని చెప్పి ఇదే శీర్షక్క గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పరిపాలన కాలంలో ఏదైతే వీళ్ళ గ్రామ పంచాయతీ వర్కర్ల సమ్మెల దగ్గరికి వచ్చి మద్దతు తెలియజేస్తూ ఏదైతే అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గిట్ట ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, తమ యొక్క మేనిఫెస్టోలు గిట్ట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ ఏదైతే ప్రజాపాలన దినోత్సవాలు చెప్పి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.
ప్రజలు కాదు కార్మికులందరికీ తీవ్ర అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెండింగ్ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే ఈ వర్కర్ల మీద పంచాయతీ మున్సిపల్ వర్కర్ల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనగాం గ్రామంలో గిట ఏదైతే పంచాయతీ కార్మికుల మీద దాడి జరిగితే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రకంగా ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు రక్షణ లేకున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రోజుకు ప్రతి గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ వర్గపోరులో కార్మికులను బలిపశువులను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గాని మంత్రులు గాని ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే కార్మికులు గ్రామ యొక్క పరిశుభ్రత కోసం పంచాయతీ యొక్క విధులు నిర్వహిస్తుంటే వారి మీద దాడులు దౌర్జన్యాలు చేయడం తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు వారి సమస్య ఏ ఒక్కటి గిట్ట పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే గ్రామ పంచాయతీ డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఈ నెల 20 నుండి ఎప్పుడైనా గిట్ట సమ్మె చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునియడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ సమస్యలన్నీ గిట్ట పరిష్కారం చేయాలి. కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్తూ భద్రత కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించవలసినటువంటి అవసరం ఉంది. గ్లౌజులు కానీ సబ్బులు కానీ డ్రెస్సులు కానీ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలలో బడ్జెట్ లేదని సాకుతోని ఈరోజు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు వేసి కార్మికులకు భద్రత కల్పించాలి, రక్షణ కల్పించాలి. ఏ గ్రామ పంచాయతీ వర్కర్ మీద దాడి చేసినా తప్పకుండా ఏదైతే ఉద్యోగుల మీద దాడి చేస్తే ఏదైతే ఆఫీసులు బంద్ పెట్టి నిరసన తెలియజేస్తారు. మళ్ళీ ఈరోజు పంచాయతీ సిబ్బంది మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు, ఎంపీఓలు, డిపిఓలు, కలెక్టర్లు ఎందుకు స్పందించడం లేదు, పేపర్లలో గిట్ట వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా ఏదైతే ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి పేదవాళ్ళు కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు కన్న మురికి ఎత్తేస్తున్నారు. కాబట్టి గ్రామాలలో ఏదైతే పరిశుభ్రత కోసం పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎందుకు భద్రత అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ మీద దాడి చేస్తే మాకు వట్టది అనుకుంటున్నారా, ఏమిటిదా అధికారులు గిట్ట ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్ అధికారులు గిట్ట దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పి సిఐటిగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే డిఎస్పీ ఆఫీస్ ముందు కానీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ స్పందించి అక్కడ దాడి జరిగినటువంటి కార్మికుడికి న్యాయం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న అక్రమ అరెస్టులని ఏదైతే గ్రామ పంచాయతీ వర్కర్లకు ధర్నాకి ఏదైతే పర్మిషన్ ఇచ్చి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల మీద ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికుల యొక్క కష్టాలు బాధలు మీరిచ్చినటువంటి ఎన్నికల ముందు హామీలని అమలు చేయమని అడుగుతున్నాం మేము. కానీ ఈరోజు గొంతెమ్మ కోరికలు అడుగుతలేం. మీ యొక్క ఎమ్మెల్యే లేక మంత్రులు లేక లక్షల కొద్దికి జీతాలు అడుగుతలేం. కనీస వేతనం అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనం 18,000 ఇస్తామని చెప్పి మీ యొక్క అధికారంలోకి రాకన ముందు మేనిఫెస్టోలలో పెట్టుకొని కార్మికులకు ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని మంత్రులు గాని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తాండ్రు నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి ఎప్పుడైనా గిట 20 లోపు ఈ సమస్యలు పరిష్కరించకపోతే 20 నుంచి ఎక్కడ గిట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరి గిట పనులు బంద్ పెట్టి మండల కేంద్రాలలో టెంట్లు వేసుకొని సమ్మెకు వెళ్లడం జరుగుతుంది, సమ్మె చేయడం జరుగుతుంది. కాబట్టి 20 తారీఖు లోపే ఈ యొక్క గ్రామ పంచాయతీ సమస్యలన్నీ గిట పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.